Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2026 ఏప్రిల్ 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ 50 క్వశ్చన్ల నుండి మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకున్నాం. సో వీడియో స్కిప్ చేయకండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నివేదిక ప్రకారం డోపింగ్ ఉల్లంఘనల కారణంగా సస్పెండ్ అయిన అథ్లెట్ల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. సో మన ఇండియాలో మొత్తం 148 అథ్లెట్లు సస్పెండ్కి గురి కావడం జరిగింది. దీనివల్ల డోపింగ్ ఉల్లంఘన కారణంగా మన ఇండియాలో మొత్తం 148 అథ్లెట్లు సస్పెండ్ కావడం అనేది జరిగింది. సో సెకండ్ ప్లేస్లో కెన్యా ఉందండి. థర్డ్ ప్లేస్లో రష్యా. సో చూడండి, ఫస్ట్ ప్లేస్ మన ఇండియా, సెకండ్ కెన్యా, థర్డ్ రష్యా. సో మన ఇండియాలో ఈ డోపింగ్ కార్యకలాపాలను నియంత్రించే సంస్థ వచ్చేసి నాడానండి. నాడా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఓకే, నెక్స్ట్. యాక్సెస్ నో నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన దేశం ఇది. చూడండి, యాక్సెస్ నో అనే నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన దేశం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, మయన్మార్ దేశం. ఈ మయన్మార్ దేశం ఒక సంవత్సరంలో 95 సార్లు, అంటే 2025లో 95 సార్లు షట్ డౌన్ చేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా. సో మన ఇండియాలో ఈ 2025లో 65 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్. వ్యోమగాములను చంద్రునిపైకి పంపడానికి నాసా చేపట్టిన మిషన్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్టెమిస్ 2. సో ఈ ఆర్టెమిస్ 2 అనేది 2026 ఏప్రిల్ 1వ తారీఖున చేపట్టడం అనేది జరిగింది. ఈ మిషన్ ఎక్కడ చేపట్టారంటే ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించడం అనేది జరిగింది. సో అంతకుముందు 1972 నాటి అపోలో 17 ద్వారా ఈ చంద్రునిపైకి పంపించారు కదా. సో దాని తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఈ ప్రజెంట్ పంపించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 4 వ్యోమగాములను పంపించనున్నారు. వారిలో 3 పురుషులు, 1 స్త్రీ వెళ్ళడం అనేది జరుగుతుంది. 3 పురుషులు, 1 స్త్రీ అండి. సో ఈమె పేరు వచ్చేసి క్రిస్టినా కోచ్ అండి. నెక్స్ట్. గగన్యాన్ మిషన్ వ్యోమగాముల భద్రత కోసం ఇస్రో ఏ మిషన్ చేపట్టింది? సో ఇందాక మనం చెప్పుకుందేమో చూడండి, వ్యోమగాములను చంద్రుని పంపడానికి నాసా చేపట్టిన మిషన్ అండి ఆర్టెమిస్ 2. ఓకే, సో ప్రజెంట్ ఈ గగన్యాన్ మిషన్ అనేది మన ఇస్రో చేపడుతుందండి. సో వాళ్ళ యొక్క భద్రత కోసం ఏ మిషన్ ప్రారంభించిందంటే చూడండి, ఆప్షన్ సి అండి, మిషన్ మిత్ర అనే మిషన్ను మన ఇస్రో ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇది వ్యోమగాములకు అంతరిక్షంలో ఎదురయ్యే పరిస్థితులను భూమిపైన కల్పించి వారి భద్రతను రక్షించడానికి ఈ మిషన్ మిత్రను రూపొందించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో యొక్క స్థాపన 1969 ఆగస్టు 15వ తారీఖున స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వి నారాయణన్. ఓకే, స్థాపన 1969, ప్రధాన కార్యాలయం బెంగళూరు, చైర్మన్ వి నారాయణన్. మిషన్ పేరు మిషన్ మిత్ర. నెక్స్ట్. ది లాన్సెట్ నివేదిక ప్రకారం 2023 మాతృ మరణాల సంఖ్యలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైజీరియా. సో ఫస్ట్ ప్లేస్ నైజీరియా కాక మన ఇండియా స్థానం 2వ స్థానంలో ఉందండి దేంట్లో, మాతృ మరణాలలో. సో అంతకుముందు 1990లో 508 మంది మరణానికి గురి కావడం అనేది జరిగిందండి. కానీ ప్రజెంట్ 2023 నాటికి ఒక సంవత్సరంలో 116 మంది ఈ మరణిస్తున్నట్టు ప్రజెంట్ ఈ నివేదికలు చెప్తున్నాయి. అంటే 1990 పరిస్థితులు చూసుకుంటే ప్రజెంట్ అభివృద్ధి చెంది 116కు తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్. 2026 సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో విజేత ఎవరు? చూడండి, ముందుగా ఇక్కడ సాఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండి. దీని యొక్క అండర్-20 ఛాంపియన్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ విజేతగా నిలిచిందండి. విన్నర్ వచ్చేసి బంగ్లాదేశ్. కాగా ఇక్కడ రన్నర్ వచ్చేసి మన ఇండియా రన్నర్అప్గా నిలిచింది. అయితే ఈ అండర్-20 ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగిన దేశం వచ్చేసి
మాల్దీవులోని మాలేలో ఇది జరిగింది. అయితే ఈ సాఫ్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బంగ్లాదేశ్లోని ఢాకాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. మరొకసారి చూడండి, విజేత బంగ్లాదేశ్, రన్నరప్ భారత్. ఎక్కడ జరిగింది? మాల్దీవులోనే మాలేలో ఇది జరిగింది. నెక్స్ట్, S&P గ్లోబల్ కార్పొరేషన్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2025 భారతీయ బ్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన బ్యాంక్ ఏది? అంటే ఈ దేని ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎస్ బ్యాంక్. సో ఈ 2025లో 100కి 79 స్కోరుతో వరుసగా 4వ ఏడాది ఫస్ట్ ర్యాంక్లో ఈ ఎస్ బ్యాంక్ నిలవడం అనేది జరిగింది. సో 100 స్కోర్గా మొత్తం పరిగణిస్తే 79 మార్కులు పొంది 4వసారి వరుసగా 1వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎస్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 2003లో దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ CEO వచ్చేసి ప్రశాంత్ కుమార్. నెక్స్ట్, ఇండియాలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పంపులలో ఏ ఇంధనం సరఫరాను తప్పనిసరి చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, E20 ఇంధనం. E20 ఇంధనం అంటే ఏమిటంటే 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్ మిశ్రమం అనేది ఉంటుంది. E20 అంటే 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్, ఈ మిశ్రమం కలిపి ప్రజెంట్ మన పెట్రోల్ పంపులలో దీనిని ప్రవేశపెట్టారు. సో దీనిని 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఏ రాష్ట్ర పోలీసు దళానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒడిశా పోలీసు. సో ఒడిశా యొక్క 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో ఈ అవార్డును అందుకోవడం అనేది జరిగింది. సో ఒడిశా యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని సో ఉత్కల్ దివస్ అని కూడా అంటారు. నెక్స్ట్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మన ఇండియాలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ ప్రారంభించనున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా 2026 ఏప్రిల్ 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రారంభించనుంది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే క్వాంటమ్ సాంకేతికతలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా అభివృద్ధి చేయడం అనేది ఇక్కడ లక్ష్యంగా దీనిని ప్రారంభించనున్నారు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన PDF కావాలంటే డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్, RBI యొక్క 91వ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2026 ఏప్రిల్ 1వ తారీఖున. సో ఇక్కడ మనం RBI గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దామండి. సో RBI వచ్చేసి హిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సు మేరకు 1935 ఏప్రిల్ 1న ఏర్పడడం అనేది జరిగింది. ఓకే, హిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సు మేరకు 1935 ఏప్రిల్ 1న ఈ RBI ఏర్పడిందండి. దీని యొక్క జాతీయకరణ చేసిన సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్. 1949 జనవరి 1 అండి. 1949 జనవరి 1న RBIని జాతీయం చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్రజెంట్ ముంబైలో ఉంది. అయితే 1937 కంటే ముందు దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది. ఓకే, కోల్కతాలో 1937 కంటే ముందు ఉండేదండి. సో 1937లో దీనిని ముంబైకి మార్చడం అనేది జరిగింది. ప్రజెంట్ RBI గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారండి ప్రజెంట్ RBI యొక్క గవర్నర్. ఈయనకంటే ముందు శక్తికాంత్ దాస్ గారు ఉండేవారు. సో మళ్ళొకసారి చూడండి, హిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సు మేరకు 1935 ఏప్రిల్ 1న RBI ఏర్పడింది. దీనిని 1949 జనవరి 1వ తారీఖున జాతీయం చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రజెంట్ వచ్చేసి ముంబైలో ఉండేది. కానీ 1937 కంటే ముందు RBI యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది. ప్రజెంట్ RBI యొక్క గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు. ఈయన కంటే ముందు శక్తికాంత్ దాస్ గారు ఉండేవారు. నెక్స్ట్, ఇటీవల సెమీకాన్ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ సి అండి, సనంద్. సనంద్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఏమిటండి? సెమికాన్ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ అనమాట. దీన్ని ప్రారంభించింది ప్రధాని మోదీ కాక. ఎక్కడంటే గుజరాత్లోని సనంద్లో. సో ఇది మన ఇండియాలో రెండవ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ఫెసిలిటీ అండి. సో మొదటిది వచ్చేసి గుజరాత్లోనిదే ధోలేరా. ధోలేరా అనేది ఫస్ట్ అండి, అండ్ సనంద్ అనేది రెండవది. రెండు కూడా గుజరాత్లోనే ఉన్నాయి. సో దీంతో పాటు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు గాంధీనగర్లో సామ్రాట్ సంప్రతి మ్యూజియంను కూడా ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి నేషనల్ డీప్ సీ ఫానా రిపోజిటరీ, దీనినే లోతైన సముద్ర జీవాల నిధి అని కూడా అంటారు. దీని యొక్క భావసాగర్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కొచ్చి. కొచ్చి వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అయితే పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ దీనిని ఒక జాతీయ నిధిగా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్, నాగోయా ప్రోటోకాల్ కింద అత్యధిక కంప్లైంట్స్ సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మన ఇండియా. అయితే ఈ నాగోయా ప్రోటోకాల్ అనేది 2010 అక్టోబర్ 29వ తారీఖున జపాన్లోని నాగోయాలో ఆమోదించడం అనేది జరిగింది. కానీ అమల్లోకి వచ్చిందేమో 2014 అక్టోబర్ 12వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, మన ఇండియా ఈ ప్రోటోకాల్పై 2011లో సంతకం చేసి 2012లో ఆమోదించడం అనేది జరిగింది. సో మన ఇండియా మెయిన్ ఇంపార్టెంట్ అంటే, సో మన ఇండియా 2011లో సంతకం చేసి 2012లో ఆమోదించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, 2026 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న భారత సంతతి రచయిత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పద్మ విశ్వనాథన్. సో ఈమె బ్రెజిల్ రచయిత్రి ఆనా పావులా మాయా రాసిన ఆన్ ది ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ బీనత్ నవలను ఆంగ్లంలో అనువదించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్లో 2025 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన భారతీయ క్రీడాకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అభయ్ సింగ్. పురుషుల విభాగంలో అభయ్ సింగ్ అండి, స్త్రీల విభాగంలో వచ్చేసి అన్హత్ సింగ్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్ను భారత డ్రగ్ కంట్రోలర్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జపాన్. అయితే ఈ వ్యాక్సిన్ని 4 నుండి 60 సంవత్సరాల వరకు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, 2026 ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ పథకాల పట్టికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటక రాష్ట్రం. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ ఒడిస్సా, థర్డ్ జార్ఖండ్, ఫోర్త్ మహారాష్ట్ర. అయితే కర్ణాటక రాష్ట్రం మొత్తం 38 పథకాలతో మొదటి స్థానంలో నిలిచిందండి. దాంట్లో గోల్డ్ 23, సిల్వర్ 8, బ్రోంజ్ 7. అయితే ఈ ట్రైబల్ గేమ్స్ ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదల్పూర్, సర్కుజా ప్రాంతాలలో జరిగింది. దీని యొక్క మస్కట్ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క మస్కట్ వచ్చేసి మోర్వీర్. దీని యొక్క మస్కట్ అండి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, లఖన్పూర్. లఖన్పూర్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ఐఎన్ఎస్ తారాగిరి యుద్ధ నౌకను ఎక్కడ కమిషన్ చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విశాఖపట్నం నేవల్ డక్వార్డ్. అయితే దీనిని రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇది ప్రాజెక్టు 17A కింద నిర్మించిన 4వ యుద్ధ నౌక. అంతకుముందు ఐఎన్ఎస్ నీలగిరి, సెకండ్ ఐఎన్ఎస్ హిమగిరి, థర్డ్ వచ్చేసి ఐఎన్ఎస్ ఉదయగిరి, ఫోర్త్ తారాగిరి. చూడండి, ఐఎన్ఎస్ నీలగిరి, నెక్స్ట్ హిమగిరి, ఉదయగిరి మరియు తారాగిరి. ఈ 4 ఈ ప్రాజెక్ట్ 17A కింద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్,
2026 ఏప్రిల్ నెలలో విద్యా మంత్రిత్వ శాఖ ఏ విద్యా సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎన్సిఈఆర్టీ. అయితే ఈ ఎన్సిఈఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అనమాట. సో ఇది ప్రజెంట్ అన్ని విశ్వవిద్యాలయాలాగా సొంతంగా డిగ్రీలు మరియు డిప్లొమాలు కూడా ఇవ్వగలదు ఈ ఎన్సిఈఆర్టీ అనమాట. అయితే ఈ ఎన్సిఈఆర్టీ యొక్క స్థాపన చూసుకుంటే 1961లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుందండి. చైర్మన్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. అయితే ప్రజెంట్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్ 2026 అక్టోబర్లో జరిగే IMF మరియు ప్రపంచ బ్యాంకు సమావేశాలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బ్యాంకాక్. సో IMF గురించి చూద్దాం ముందుగా. ఇక్కడ IMF యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క స్థాపన 1945లో IMFని స్థాపించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ప్రజెంట్ IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టాలీనా జార్జివా. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ గురించి చూద్దామండి. వరల్డ్ బ్యాంక్ యొక్క స్థాపన 1944. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ DCలోనే ఉంటుంది. కానీ ప్రజెంట్ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు అజయ్ బంగా గారు మన ఇండియన్ అండి. సో ఈ IMF యొక్క డైరెక్టర్ వచ్చేసి క్రిస్టాలీనా జార్జివా కాగా మన వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి అజయ్ బంగా. నెక్స్ట్ బ్యాంకాక్లో జరిగిన 2026 ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్లో పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భారతదేశం మొత్తం 16 పథకాలతో మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగింది. వాటిలో 7 గోల్డ్, 5 సిల్వర్స్ మరియు 4 కాంస్యాలు. అయితే ఫస్ట్ ప్లేస్ మన ఇండియా కాక సెకండ్ ప్లేస్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అండి. నెక్స్ట్ రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ పెయింటింగ్ ఎంతకు అమ్ముడై భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 167.20 కోట్లతో మన ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్గా రికార్డు సృష్టించడం అనేది జరిగింది. అయితే ఈ వేలం ఎక్కడ జరిగిందంటే ముంబైలో ఈ వేలం జరిగిందండి. ముంబైలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా MD అయిన సైరస్ పూనావాలా గారు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 దీన్ దయాళ్ ఉపాధ్యాయ నానాజీ దేశ్ముఖ్ పంచాయత్ సతత్ వికాస్ పంచాయతీ సుస్థిర అభివృద్ధి పురస్కారాలలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, త్రిపుర రాష్ట్రం. అయితే త్రిపురలోని మొత్తం 3 పంచాయతీలు ఈ అవార్డును గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు కింద విజేతలకు 50 లక్షల నుండి 5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. నెక్స్ట్ విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మించిన భారతదేశపు 3వ అణు సబ్మెరైన్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, INS హరి ధవన్. నెక్స్ట్ 2026 ప్రపంచ పారా ఆర్చరీలో ఉమెన్ కాంపౌండ్ విభాగంలో ఫైనల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాయల్ నాగ్ గారు విన్నర్ కాగా ఇక్కడ రన్నరప్ వచ్చేసి శీతల్ దేవి గారు ఇక్కడ రన్నరప్గా నిలిచారు. సో హోస్ట్ చేసిందేమో థాయిలాండ్. హోస్ట్ వచ్చేసి ఇది థాయిలాండ్లో జరిగింది. నెక్స్ట్ భారతదేశ మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కల్పం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఈ తమిళనాడులోని కల్పకంలో ఉన్న 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్గా ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ రియాక్టర్ ఉన్న 2వ దేశంగా మన ఇండియా నిలిచిందండి. సో 1వ దేశం వచ్చేసి రష్యా ఉందండి. సో దాని తర్వాత ఇండియానే ఈ రియాక్టర్ను అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్ త్రివిధ దళాల సమన్వయం కోసం రన్ సంవాద్ సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కర్ణాటకలో. అయితే ఇక్కడ త్రివిధ దళాలు అంటే ఏమిటంటే ఆర్మీ,
నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 ఫోర్సుల సమన్వయం కోసం వ్యూహాత్మక చర్చల కోసం నిర్వహించే ఈ రన్ సంవాద్ సదస్సు 2వ ఎడిషన్ ప్రజెంట్ అయితే జరిగిందండి. సో ఎక్కడంటే కర్ణాటకలోనే బెంగళూరులో ఇది జరిగింది. అయితే ఈ సదస్సు 9 మరియు 10వ తారీఖులలో జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 9 మరియు 10వ తారీఖులలో జరిగింది. ఈ సదస్సులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ ఈ సదస్సును ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఐఓఎస్ సాగర్ మిషన్ ఏ దేశాలు కలిసి ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. భారత్ మరియు మాల్దీవులు దేశాలు కలిసి దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే దీంట్లో మన ఇండియా నుంచి పాల్గొన్న యుద్ధ నౌక వచ్చేసి ఐఎన్ఎస్ సునయన. ఈ ఐఓఎస్ సాగర్ మిషన్లో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 ఆపరేషన్ సైక్లోన్ ఫోర్స్ సంయుక్త సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. భారత్ మరియు ఈజిప్టు. ఆపరేషన్ సైక్లోన్ 4 భారత్ మరియు ఈజిప్ట్ అండి. ఇది వచ్చేసి 2026 ఏప్రిల్ 9వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే మన ఇండియా తరపున 25వ పారాషూట్ రెజిమెంట్ పాల్గొంటుంది. నెక్స్ట్, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. భువనేశ్వర్ కుమార్. సో ఇక్కడ 2 క్వశ్చన్లు వేరే వేరే ఉంటాయండి. మొదటి ఫాస్ట్ బౌలర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ కాక అన్ని బౌలర్లను కలుపుకొని చూసుకుంటే ఫస్ట్ బౌలర్ వచ్చేసి యుజేంద్ర చహల్ ఫస్ట్ అండి. కానీ ఓన్లీ ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే భువనేశ్వర్ ఫస్ట్. నెక్స్ట్, ఆర్బీఐ 2026-27 భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 6.9%. అయితే 2025 మరియు 26 చూసుకుంటే 7.6%గా అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశం తన ప్రతిపాదిత COP33 శిఖరాగ్ర సదస్సు ఆతిథ్యాన్ని ఏ ఏడాది నుంచి ఉపసంహరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2028. అయితే 2028లో జరిగే ఈ COP33 సమావేశాన్ని మన ఇండియా వదులుకోవడం అనేది జరిగిందనమాట. అయితే 2025లో వచ్చేసి ఇది బ్రెజిల్లో జరగగా 2026లో టర్కీ నిర్వహిస్తుంది. 2027లో ఇథియోపియాలో జరుగుతుందండి. కానీ 2028లో జరిగే మన ఇండియాలో ఉంది. దీనిని మన ఇండియా వద్దని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కాప్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. నెక్స్ట్, ఇటీవల కేవలం 14 రోజుల్లో సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. దివ్యా సింగ్. సో మొదటి భారతీయ మహిళ దివ్యా సింగ్ అండి. సో ప్రపంచపరంగా చూసుకుంటే సైకిల్పై ఎవరెస్ట్ ఎక్కిన 2వ స్త్రీగా మహిళగా ఈమె రికార్డు సృష్టించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026-27 విద్యా సంవత్సరం నుండి ఏ తరగతుల వారికి ఏఐ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ సబ్జెక్టులను సిబిఎస్ఈ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 3 నుండి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కోసం దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అలాగే 10వ తరగతిలో రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం వచ్చేసి కేరళ రాష్ట్రం అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, 2026 G7 వన్ హెల్త్ శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫ్రాన్స్. సో ఈ సదస్సు ఏప్రిల్ 7వ తారీఖున జరిగింది. G7 ఏప్రిల్ 7వ తారీఖున జరిగిందండి. అయితే ఈ ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో జరిగింది. ఎప్పుడంటే 5 నుండి 7 వరకు. అయితే ఈ G7 సదస్సు అధ్యక్షత బాధ్యతల కింద ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం అనేది జరిగింది. అయితే 2026 ఫ్రాన్స్ నిర్వహిస్తుందండి ఈ G7 కాగా. అయితే 2025లో మాత్రం కెనడా దేశం నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు మొత్తం పవన విద్యుత్ సామర్థ్యం ఎంతకు చేరుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 56 గిగావాట్స్. అయితే గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 46% పెరిగి ఈ 56 గిగావాట్లకు చేరుకోవడం అనేది జరిగింది. అయితే మన ఇండియాలో ఈ పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రాష్ట్రం వచ్చేసి గుజరాత్.
ఫస్ట్ ర్యాంక్ గుజరాత్ అండి, సెకండ్ ర్యాంక్ కర్ణాటక, థర్డ్ ర్యాంక్ వచ్చేసి మహారాష్ట్ర. అయితే ప్రపంచపరంగా మన ఇండియా స్థానం చూసుకుంటే 4వ స్థానం అండి. ప్రపంచపరంగా ఈ పవన విద్యుత్ ఉత్పత్తిలో మన ఇండియా స్థానం 4వ స్థానం. నెక్స్ట్, అసోం, తమిళనాడు, కేరళ, రాజస్థాన్లలో రహదారి భద్రత ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐక్యరాజ్య సమితి. అయితే దీనికి యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా పసిఫిక్ సామాజిక ఆర్థిక విభాగాలు కలిసి ఈ సాంకేతిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రహదారి భద్రత మరియు ప్రాజెక్టు కోసం యూనిసెఫ్, ఆసియా పసిఫిక్ సామాజిక ఆర్థిక వ్యవస్థ విభాగం మరియు WHO ఈ 3 కలిసి దీనిని ఆర్థికంగా సహాయం చేశాయి. అయితే దీనికోసం 2018 నుంచే ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ నిధి పేరు వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రత నిధి అనమాట. అయితే దీనికోసం ఈ నిధి నుంచి డబ్బులు తీసుకొని వెచ్చించనున్నారు. నెక్స్ట్, వెనుకబడిన జిల్లాలలో, బ్లాకులలో పోషక విలువలను పెంచడానికి ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్ కార్యక్రమాన్ని ఏ సంస్థలు కలిసి చేపట్టాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నీతి ఆయోగ్ మరియు యూనిసెఫ్. అయితే పోషన్ 2 పథకంలో భాగంగా అన్ని వ్యవస్థల మధ్య సమన్వయం సాధించడానికి కేంద్రంగా ఈ ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, వైద్య పరికరాల నియంత్రణలో WHO GBT+MD ప్రమాణాలను అందుకున్న ప్రపంచపు తొలి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సింగపూర్. అయితే ముందుగా ఈ WHO GBT+MD యొక్క ఫుల్ ఫామ్ చూడండి. WHO గ్లోబల్ బెంచ్ మార్కింగ్ టూల్ ప్లస్ మెడికల్ డివైసెస్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. గ్లోబల్ బెంచ్ మార్క్ టూల్ ప్లస్ మెడికల్ డివైసెస్, గ్లోబల్ బెంచ్ మార్క్ టూల్ ప్లస్ మెడికల్ డివైసెస్ దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వైద్య రంగంలో వాడే వస్తువుల తయారీలో నాణ్యత లోపం లేకుండా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిని అందుకుందేమో సింగపూర్. నెక్స్ట్, ఇటీవల భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను కల్పించిన 27 దేశాల కూటమి పేరేమిటి? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. అయితే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏమిటంటే చూడండి, ఈ హోదా వల్ల యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల వస్తువులకు వర్తించే సమాన టారిఫ్ ప్రయోజనాలను భారత్ కూడా అందుతుంది. నెక్స్ట్, WHO ప్రకారం కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన ప్రపంచంలోనే 2వ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చిలీ దేశం. కుష్టు వ్యాధిని నిర్మూలించిన మొదటి దేశం వచ్చేసి జోర్డాన్ దేశం అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దేశం జోర్డాన్ కాక 2వ దేశం చిలీ. అయితే ఈ కుష్టు వ్యాధిని హన్సెన్స్ వ్యాధి అని కూడా అంటారు. ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల చర్మం మరియు నరాలకు సోకే దీర్ఘకాలిక సంక్రమణ వ్యాధి. నెక్స్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రయల్ బజార్ అవార్డును గెలుచుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కల్పనా సోరెన్. అయితే న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ CCIWE సదస్సులో ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్, అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా అంటే ముఖ్యమంత్రి ప్లస్ ప్రధానమంత్రిగా కొనసాగిన ఏ నాయకుడి రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ గారు అధిగమించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం యొక్క మాజీ ముఖ్యమంత్రి అయిన పవన్ కుమార్ చామ్లింగ్ గారి 8,930 రోజుల పాటు అధికారంలో ఉండగా ప్రధాని మోదీ ఈ రికార్డును బదలగొడుతూ ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు మొదటగా గుజరాత్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారండి. అయితే ఈయన దాని తర్వాత మన ఇండియా యొక్క ప్రధానమంత్రిగా 3 సార్లు ఉండడం అనేది జరిగింది. సో 4 సార్లు గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి మరియు 3 సార్లు మన ఇండియా యొక్క ప్రధానమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్, UK హౌస్ ఆఫ్ కామన్స్ నుండి మహిళా సాధికారత అవార్డును అందుకున్న ప్రముఖ నటి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రితుపర్ణ సేన్ గుప్తా. అయితే మహిళా సాధికారత కోసం ఈమె చేస్తున్న కృషికి గాను బ్రిటన్ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కైలాస్ సత్యార్థి. సో ఈ కైలాస్ సత్యార్థి గారు అంతకుముందు అంటే 2014వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి కూడా గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ ఈ 2026 లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు వచ్చేసి కైలాస్ సత్యార్థి కాగా 2025, 24, 23 ఒకసారి చూద్దామండి. సో 2023 ఆశా భోంస్లే, నెక్స్ట్ 2024 అమితాబ్ బచ్చన్ గారు, 2025 వచ్చేసి కుమార మంగళం బిర్లా గారు అందుకున్నారు. అలాగే 2022లో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ అవార్డును అందుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం భారత్ ఏ ఏడాది నాటికి హైడ్రోఫ్లోరోకార్బన్ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2027 డిసెంబర్ 31. అయితే ఓజోన్ పొరను రక్షించడానికి ఈ కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే భారత్ 1992వ సంవత్సరంలో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఒప్పందం అనేది సంతకం చేసింది. అయితే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. నెక్స్ట్, WTO గ్లోబల్ ఎగుమతి ర్యాంకింగ్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 19వ స్థానం. అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ జర్మనీ ఈ టాప్లో ఉన్న దేశాలు. అయితే మన ఇండియా అత్యధికంగా వస్తువులు ఎగుమతి చేస్తున్న దేశం వచ్చేసి అమెరికా అండి, దాదాపుగా 78.58 బిలియన్స్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి కమర్షియల్ 10G ఇంటర్నేషనల్ నెట్వర్క్ను ఏ దేశం ప్రారంభించిందంటే చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ డి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే UAE. సో ప్రపంచంలోనే మొదటిసారిగా సో ఈ 10G ఇంటర్నెట్ నెట్వర్క్ను కమర్షియల్గా ప్రారంభించిన దేశం వచ్చేసి UAE అండి. గుర్తుంచుకోండి, ఓన్లీ కమర్షియల్గా మాత్రమే. నార్మల్గా చాలా దేశాలు ప్రారంభించాయి, కానీ కమర్షియల్గా మాత్రం సో ఇదొకటే ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ కరెంట్ అఫైర్స్, అంటే ఏప్రిల్ 6 నుండి 12వ తారీఖు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.